దేవుని యొక్క వాగ్దానములను విందాము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనము. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనము. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. దినవృత్తాంతముల 1వ గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. శాశ్వత కృపను నీకు చూపుదును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 24వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనము. అయితే నా విమోచకుడు సజీవుడనియు నేనెరుగుదును. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనము. సమాధానము గలదాని వైపుము. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనము. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనము. మీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనము. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనము. ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనము. ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనము. మీకు అసాధ్యమైనది
ఏదియు ఉండదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనము. వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కీర్తనలు 91వ అధ్యాయం 11వ వచనము. శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 27వ వచనము. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచెయ్యును. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనము. నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరుచుకొందురు. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనము. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనము. నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనము. భయపడక సంతోషించి గంతులు వేయుము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము. నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.